హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే సమాచారం అనేది సోషల్ మీడియా ద్వారా అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ 5,00,000 పెన్షన్స్‌లలో ఏ ఏ పెన్షన్స్ అనేటివి ఉన్నాయి? అంటే వృద్ధాప్య పెన్షన్స్ ఉన్నాయా? లేకపోతే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఉన్నాయా? లేకపోతే దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఉన్నాయా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి సంబంధించినటువంటి పెన్షన్స్ అనేటివి ఉన్నాయా? అనే సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలానే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఎప్పటినుంచి తీసుకుంటారు అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో, వీడియోని పూర్తిగా చూడండి. ముఖ్యంగా స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి చాలామంది కూడా దరఖాస్తులు పెట్టుకొని, సో, వారందరూ కూడా ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వము వివిధ రకాల అనివార్య కారణాల చేతైతే, లేకపోతే మీటింగ్స్ వల్ల కారణాల చేతైతే ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయలేదు వాళ్ళకి సంబంధించి. సో, వారికి ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. నచ్చిన వెంటనే కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి మీకు డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఈ విధంగా వీడియో రూపంలో అయితే తీసుకువస్తున్నాననమాట. సో, ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. ఓకేనా? ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 5,00,000 పెన్షన్స్ అనేటివి ఇవ్వబోతుంది అనే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, దానికి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. సమాచారం వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్‌ని. 5,00,000 మందికి కొత్తగా పెన్షన్‌లని అంటున్నారనమాట. ఈ యొక్క 5,00,000 మందికి పెన్షన్‌లలో భాగంగా సో, చాలా అంటే చాలా జరిగాయండి. సో, దరఖాస్తులకు సంబంధించి దాదాపు లక్షల దరఖాస్తులనేటివి వెరిఫికేషన్ అనేది చేసి అర్హులనైతే గుర్తించారనమాట. ప్రభుత్వంపై దాదాపు 227,00,00,000 అదనపు భారం అనేది పడబోతున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 24వ తేదీన కేబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క 5,00,000 కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. అలానే దాదాపు 3,00,000 బోగస్ పెన్షన్‌లను కూడా తొలగించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్‌లలో బోగస్‌గా గుర్తించినటువంటి పెన్షన్‌లు అంటే వివిధ రకాల తప్పుడు కారణాల చేత పెన్షన్‌లను పొందుతున్నటువంటి వారికి సంబంధించి ప్రభుత్వము త్వరలోనే వారికి పెన్షన్స్ అనేటివి తీసివేసే విధంగా బోగస్ పెన్షన్‌లను గుర్తించిందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క 5,00,000 పెన్షన్‌లలో ఏమేమున్నాయంటే, సో, కొత్తగా వితంతువుల పెన్షన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేశారు కదా! స్పోర్ట్స్ పెన్షన్‌లను. అవి కూడా ఈ యొక్క 5,00,000 పెన్షన్‌లలో ఉన్నాయి. అవి వచ్చేసి దాదాపు 89,000 పెన్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. 89,778 కొత్తగా ఈ యొక్క పెన్షన్‌లలో 5,00,000 పెన్షన్‌లు అయితే స్పోర్ట్స్ పెన్షన్‌లు ఉన్నాయి. స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఆల్రెడీ భర్త ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వారి భార్యలకు ఇచ్చేటువంటి పెన్షన్‌లను స్పోర్ట్స్ పెన్షన్‌లకైతే ప్రభుత్వము 2024 నవంబర్ నుంచి అయితే తీసుకొచ్చిందనమాట కొత్తగా. అవి వాటిని కంటిన్యూ అయితే చేయబోతున్నారనమాట. ఈ నెల 24వ తేదీన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్‌లను ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. వీటితో పాటు 5,00,000 పెన్షన్స్ అనేటివి ఉన్నాయి కదా! అవి ఏమేమి ఉన్నాయంటే గతంలో అంటేనా వైసీపీ గవర్నమెంట్‌లో గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చేసి వారికి పెన్షన్ అలాట్ అవుతుంది అనే సమయంలో ఎన్నికల కోడ్ పడ్డము, ఎలక్షన్స్ అనేటివి రావడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది గదా! అటువంటి పెన్షన్‌లను కూడా వెరిఫికేషన్ చేశారనమాట. ఆ పెన్షన్‌లను మాత్రమే ఇప్పుడు 5,00,000 పెన్షన్‌లను ఇవ్వబోతున్నట్లు అయితే చెప్తున్నారనమాట. అలానే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2.3 లక్షల పెండింగ్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. వీటినైతే వెరిఫికేషన్ చేశారని చెప్తున్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ 5,00,000 దరఖాస్తులనేటివి అందాయని చెప్తున్నారు. అయితే ఈ యొక్క 5,00,000 దరఖాస్తులనేటివి ఎలా అందాయనే దాని మీద ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. కొత్తగా అప్లికేషన్స్ కూడా జరగలేదనమాట. ఓకేనా? సో, అదే విధంగా ఇక్కడ బోగస్ పెన్షన్‌లను తీసివేస్తున్నామని చెప్తున్నారండి. గత ప్రభుత్వ హయాంలో అర్హులకు పింఛన్లకు అందాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బోగస్ పెన్షన్‌లు కూడా ఇందులో కలిసిపోయాయన్నమాట. సో, వాటినన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా ఆ నోటీసులకు వాళ్ళు రిప్లై ఇచ్చి సరైన డాక్యుమెంట్స్ గనుక చూపించినట్లయితే వారి పెన్షన్‌లను అలానే కొనసాగించారు. ఎవరైతే సరైన డాక్యుమెంట్స్ అనేటివి ఈ యొక్క నోటీస్‌కి రిప్లై ఇవ్వకుండా ఉంచారో వారికి సంబంధించినటువంటి పెన్షన్‌లను బోగస్ పెన్షన్‌లకైతే నోట్ చేసున్నారనమాట. వాటిని ఏ క్షణమైనా తీసివేసే అవకాశం అయితే ఉంటుందని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో, అదేవిధంగా త్వరలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయి. ఈ నెల 24వ తేదీనటువంటి జరిగేటువంటి యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో వీటి మీద నిర్ణయం తీసుకునేందుకు అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా 5,00,000 కొత్త పెన్షన్‌లలో భాగంగా ఏ ఏ పెన్షన్‌లు అనేటివి ఉన్నాయనేది మీకు క్లియర్‌గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. దాదాపు 89,000 స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇందులో కలిసిపోయి ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్‌లో వచ్చినటువంటి అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేయగా వచ్చినటువంటి 2.3 లక్షల పెన్షన్‌లనేటివి ఇందులో గూడా కలిసిపోయి ఉన్నాయనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాననమాట.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి, సో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి మరియు ఈ వివిధ రకాల ఈ యొక్క వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు అంటే కల్లుగీత కార్మికులు, అదేవిధంగా మగ్గం నేసేటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు కదా! వారికి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్స్ అనేటివి తీసుకోవచ్చు అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ప్రభుత్వం అయితే మనకు ఇంకా కూడా ఎలాంటి సమాచారం అయితే అందించలేండి. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి మాత్రము త్వరలో ఏదైనా సమాచారం అయితే రావచ్చు. తప్పకుండా తెలియజేస్తాను. ఇందులో ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న 50 ఏళ్ల పెన్షన్స్ గురించి అయితే అడుగుతున్నారనమాట. గతంలో ఎస్సీ, ఎస్టీలకైతే 50 ఏళ్ల పెన్షన్‌కే అర్హులైతే ఉన్నారనమాట. ఇప్పుడు తాజాగా బీసీలకి సంబంధించి అంటే బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రము బీసీ సబ్ ప్లాన్‌లో భాగంగా అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం బల్లగుద్ది మరి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈసారి అప్లికేషన్స్ గనక తీసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్‌లకు సంబంధించి 50 సంవత్సరాలు గనక పూర్తయినటువంటి వాళ్ళు బీసీలు గనక ఉండినట్లయితే వాళ్ళకి కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుందనమాట. వీటితో పాటు ఈ యొక్క 5,00,000 పెన్షన్‌లలో మరొక కొత్త మంది ఉండబోతున్నారు. వాళ్ళెవరైతే అమరావతికి భూములు సమర్పించినటువంటి వాళ్ళనమాట. సో, అమరావతికి భూములు సమర్పించినటువంటి వాళ్ళు దాదాపు 1,575 కుటుంబాలకైతే ప్రభుత్వం కొత్తగా పెన్షన్‌లను ఇవ్వాలని చూస్తుందనమాట. అయితే వీరికి పెన్షన్ అమౌంట్ అనేది రూ. 5,000 అయితే ఇస్తారండి. ఓకేనా? రూ. 5,000 పెన్షన్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రూ. 4,000 అదేవిధంగా రూ. 6,000, రూ. 15,000, రూ. 10,000 పెన్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ పెన్షన్‌లకి సంబంధించి ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించి అయితే ప్రెజెంట్ వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. సో, రీసెంట్‌గా ఈ నెల అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నారనమాట. సో, ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌ల కొరకు అటువంటి వారికి సంబంధించి సెప్టెంబర్ నెల వరకైతే తీసుకున్నారండి అప్లికేషన్స్. సెప్టెంబర్ నెల వరకు గూడా దివ్యాంగులు, వికలాంగులు ఎవరైనా గనక ఉండినట్లయితే వారి యొక్క వికలాంగత్వం సదరం సర్టిఫికేట్‌లో మార్చుకోవాలనుకున్నా, లేదా కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందాలనుకున్నా గానీ, సో, వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో అంటే ఈ నెల 2 రోజులు మాత్రమే అవకాశం అయితే ఇచ్చిందనమాట గవర్నమెంటు. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ నెల వరకైతే స్లాట్స్ అనేటివి బుక్ చేశారు. అటువంటి వారు వెరిఫికేషన్ అనేది చేయించుకుంటున్నారనమాట. చేయించుకున్న తర్వాత ఈ మధ్యలో వారికి ఖచ్చితంగా అయితే సదరం సర్టిఫికేట్ గనక వచ్చినట్లయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ అప్లికేషన్స్ గనక కోరినట్లయితే వెంటనే వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అయితే వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైమ్ గనక మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ పెన్షన్‌లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నిటిని కూడా నేను మీకు క్లియర్‌గా అయితే తెలియజేస్తాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ గనక ఉన్నట్లయితే పెన్షన్‌లకు సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక్కడ చాలామంది కూడా కొత్త పెన్షన్‌లకు అవకాశం ఎప్పుడని చెప్పని అడుగుతారనమాట. సో, కొత్త పెన్షన్‌లకు ఎలాంటి సమాచారం అయితే ఇంకా మనకు రాలేదండి. కేవలము 5,00,000 కొత్త పెన్షన్‌లను ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే మీడియా ద్వారా అయితే తెలియచేయడం జరిగింది. ఆ సమాచారాన్ని మాత్రమే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.